నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఖమ్మం జిల్లా ఎదలాపురం మున్సిపాలిటీలో పలు వార్డుల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేయాలని ఓటర్లను కోరారు. ఇక ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 32 డివిజన్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తూ ప్రజాప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. గత పాలనపై విమర్శలు చేసిన ఆయన ఎదలాపురాన్ని రాష్ట్రంలోనే రోల్ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని హామీ ఇస్తూ హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ 32 డివిజన్లో అన్నం తినేటప్పుడు 1/6 మెతుకు ఎట్లయితే కింద పడుతుందో 1/6 మెతుకు జారి పడాలే తప్ప నాకు తెలిసి ఈ ఎదుల్లాపురంలోని 32 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఈ ఎన్నికల్లో ఎదుల్లాపురంలో 32 డివిజన్లు ఉన్నాయి. ఈ 32 డివిజన్లో సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో కాంగ్రెస్ పార్టీ మద్దతు కౌన్సిలర్ అభ్యర్థి నాయని సత్యలక్ష్మి యాదగిరి ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజలను నేరుగా కలిసి మద్దతు కోరారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి మార్గదర్శకత్వంలో వార్డు అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇస్తూ గతంలో ఉప సర్పంచ్గా ఎంపీపీగా అందించిన సేవలను గుర్తు చేశారు. ఇక ప్రజలతో ఎప్పుడూ కలిసి ఉంటూ వారి సమస్యలకు అండగా నిలిచారని పేర్కొంటూ ఈసారి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పోయినా కూడా సరే మీకే ఓటేస్తాం, మిమ్మల్ని తప్పకుండా గెలిపిస్తాం, మీరు బాధపడొద్దని చెప్తున్నారు అందరూ. మరి అదే విధంగా కూడా మేము ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. మమ్మలను ఆశీర్వాదించి మా ప్రజలందరూ, మా వార్డు ప్రజలందరూ ఆశీర్వాదించి మమ్మల్ని గెలిపించి భారీ మెజార్టీతో గెలిపిస్తారని కూడా మేము ఆశిస్తూ కూడా ఈసారి గెలిపించాలనే తపనతోటి ఉన్నారు. ఎక్కడ పోయినా కూడా ఈసారి తప్పకుండా గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల చివరి రోజున పోలీసులు విద్యార్థులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కలవకుర్తి ఎస్ఐ మాధవారెడ్డి ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపరాదని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా వికాస్ ఎక్సలెంట్ హై స్కూల్ విద్యార్థులు నృత్యాలు, ప్లకార్డుల ద్వారా రోడ్డు భద్రతపై చక్కటి సందేశాన్ని అందించగా వాహనదారులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు. స్కూల్ తరఫు వికాస్ ఎక్సలెన్స్ స్కూల్ తరఫు విద్యార్థుల చేత ఈ హెల్మెట్ పెట్టుకుంటే ఎలాంటి ప్రమాదం జరగదు, పెట్టుకోకపోతే ఏమవుతుంది అనే దానికి వాళ్ళు మీకు అవగాహన కల్పించినారు. అదేవిధంగా చిన్నపిల్లలకి ప్రేమతోటి వాహనాన్ని కొనిస్తే ఏమవుతుంది అని చెప్పి దానికి ఒక ఉదాహరణగా మనకు వాళ్ళు వాళ్ళ యొక్క పాటతోని, అదేవిధంగా మీరు ఎవరికి కూడా చిన్నపిల్లలకు, మైనర్లకి వాహనాలు కొని ఇవ్వద్దు, అదేవిధంగా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ ఇవ్వద్దు. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మండలంలోని రఘుపతిపేట దుందుబివాగు పరివాహంలో ఉన్న అతి పురాతన రామగిరి శ్రీ సీతారాముల దేవస్థానంలో కొత్త హాంగులతో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీపురం హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అభిషేకాలు నిర్వహించారు. హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తిరసంతో నిండిన ఈ కళ్యాణోత్సవం ప్రాంతీయ జాతరగా మారిందని భక్తులు పేర్కొంటూ ఆలయ కమిటీ సభ్యులు నిర్వాహకులను కొనియాడారు. రామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవము రామగిరి టెంపుల్ నందు చాలా అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ఇక్కడి సిబ్బంది అనుకోండి, గ్రామ సర్పంచ్ మరియు ఆలయ చైర్మన్ మరియు ఆలయ సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామ సర్పంచ్కు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ భక్తుల కొరకు అన్ని వసతులు ఏర్పాటు చేశారు. వారికి మరీ ధన్యవాదాలు.
అమ్మవారు వచ్చేస్తుంది. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రామాయంపేట మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల జాబితాను పార్టీ కార్యాలయంలో వార్డుల వారీగా విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అవినీతి నాయకులకు తావులేదని స్పష్టం చేస్తూ సమిష్టి కృషితో ఈసారి రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు అభ్యర్థులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు 12వ వార్డు అభ్యర్థులు పాల్గొన్నారు. ఇవాళ రామాయణపేట పట్టణ మున్సిపాలిటీలో ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇదే కాదు, బ్రహ్మాండంగా ఇవాళ అధికార పార్టీ మనది ఉన్నది కాబట్టి మరి రామాయణపేట మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మనం ముందుకు పోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. వాళ్ళు వచ్చి మాటలు చెప్తారు, వాళ్ళేం మనకు కొత్త కాదు. 10 ఏళ్ళ వాళ్ళకి అవకాశం ఇచ్చినాం, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం. రేపటి నుంచి ఇంకా మళ్ళా మన పట్టణానికి వస్తాం, మళ్ళా మన గల్లీలో అభివృద్ధి చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి సిట్ విచారణ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నందినగర్ నివాసానికి బయలుదేరారు బీఆర్ఎస్ నేత కేసీఆర్ కు ఇక మార్గమంతా పార్టీ శ్రేణులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలతో ఘనంగా స్వాగతం పలుకుతూ తమ నాయకుడిపై అభిమానాన్ని చాటుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు నల్ల జెండాలతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఇక ప్రధాన రహదారుల గుండా సత్యనారాయణ చౌరస్తా వరకు సాగిన ర్యాలీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని విమర్శిస్తూ ఇది యావత్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన నోటీసులు లాంటిదన్నారు. కార్యక్రమంలో జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి తదితర బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. నోటీస్ ఇస్తేనే తెలంగాణలో ప్రజల గుండెలు బగ్గుమంటున్నాయి. రేపు పొద్దుగాల ఆయన మీద ఈగ వాళ్తే ఇలా మీరు ఉంటారా అని ఒక్కసారి మీరు ఆలోచన చేసుకున్నారు. మీరు ఉంటారా? తెలంగాణ తెచ్చిన వాళ్ళకి ఈ తెలంగాణ ద్రోహులు ఇప్పుడు నోటీస్ ఇస్తారా? ఎలక్షన్లు ముందలు పెట్టుకొని ఆ పెద్ద మనిషిని మీరు ఇబ్బంది పెడతారా? మీరు తిప్పల పెడతారా? ఎందుకయ్యా ఈ డ్రామాలు? రోజు ఒక డ్రామా 8 కిలోమీటర్ల దూరం పెట్టింది. ఎవరైనా ఆడవాళ్ళు గర్భవతులతో ఎవరికైనా కాన్పు చేయాలంటే 8 కిలోమీటర్ల పోవాలా ఇప్పుడు మీ రాజ్యంలో కొంచెమైనా సిగ్గుశరం ఉందా? అందుకే నిన్న మా కార్యకర్త మా క్యాండిడేట్లకు అంతా కూడా పిల్లల హాస్పిటల్ ఆలోచన చేయండి. మీరు ఒక నోటీస్ ఇస్తేనే తెలంగాణలో ప్రజల గుండెలు బగ్గుమంటున్నాయి. రేపు పొద్దుగాల ఆయన మీద ఈగ వాళ్తే ఇలా మీరు ఉంటారా అని ఒక్కసారి మీరు ఆలోచన చేసుకున్నారు. మీరు ఉంటారా? తెలంగాణ తెచ్చిన వాళ్ళకి ఈ తెలంగాణ ద్రోహులు ఇప్పుడు నోటీస్ ఇస్తారా? ఎలక్షన్లు ముందలు పెట్టుకొని ఆ పెద్ద మనిషిని మీరు ఇబ్బంది పెడతారా? మీరు తిప్పల పెడతారా? ఎందుకయ్యా ఈ డ్రామాలు?
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతుతో కౌన్సిలర్ అభ్యర్థి సంగపురం శిరీషారవి టీఆర్పీ జిల్లా ఉపాధ్యక్షులు నర్సింగ్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చేసిన పోరాటాలు, వార్డులో చేపట్టిన సేవా కార్యక్రమాలను గుర్తు చేస్తూ కౌన్సిలర్గా గెలిపిస్తే సీసీ రోడ్లు, ఫంక్షన్ల వంటి సమస్యలను ప్రభుత్వంతో పోరాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నేను తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన తదనంతరము నేను మన వార్డులో ఉన్నటువంటి వివిధ సమస్యలపైన అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఆ సమస్యలను పరిష్కరించిన మరియు నేను గత 15 సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న సేవా కార్యక్రమాలు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులందరికీ ప్రజలందరూ మద్దతు ఇచ్చి మాకు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సపోర్ట్ ఇవ్వాలని ఈ గజ్వేల్ ప్రజలకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఫస్ట్ వార్డు ప్రజలు సంగపురం రవి శిరీషను మీరు భారీ మెజారిటీతో గెలిపించాలని ఫస్ట్ వార్డు ప్రజలను వేడుకుంటున్నాను. ధన్యవాదాలు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని కంసాన్పల్లి గ్రామంలో రజకుల కులదైవం మాదివాల మాచిదేవర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక కులస్తులు మాదివాల మాచిదేవర చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రజక కులస్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కొట్టిండ్రా పాపం కొట్టిన జై మడివాల మాచిదేవరా, జై మడివాల మాచిదేవరా, జై మడివాల మాచిదేవరా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. కేసీఆర్ పై కక్షపూరితంగా సిట్ విచారణ చేపట్టడం అమానుషమని నేతలు విమర్శిస్తూ పాలనపై దృష్టి పెట్టాల్సిన సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే రాజ్యం, ఇదే రాజ్యం. సీఎం 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 కాంగ్రెస్ వద్దురా నాయనా, వద్దురా నాయనా. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రాజ్యం ఇదే రాజ్యం, ఇదే రాజ్యం, ఇదే రాజ్యం. సీఎం 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 కాంగ్రెస్ నాగర్ కర్నూలు జిల్లా చారగుండ మండలం సిరసనగండ్లలో సర్వే నంబర్ 182లో బ్లాక్ గ్రానైట్ త్రవ్వకాలను రద్దు చేయాలంటూ గ్రామస్తులు, రైతులు ధర్నా చేపట్టారు. గ్రానైట్ త్రవ్వకాల వల్ల రైతులకు, పశుగ్రాసంపై ఆధారపడే మూగజీవాలకు జీవనోపాధి కరువవడంతో పాటు పర్యావరణానికి ముప్పు ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ తక్షణమే అనుమతులు రద్దు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
మల్కాజ్గిరి నియోజకవర్గంలోని సఫిల్గూడ పార్క్ వద్ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఐటీ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ భారత్ మాత కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. గత 8 ఏళ్లుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో సఫిల్గూడ మినీ ట్యాంక్ బండ్ నుంచి కృపా కాంప్లెక్స్ ఈస్ట్ ఆనంద్ మీదుగా తిరిగి మినీ ట్యాంక్ బండ్ వరకు సుమారు 4 కిలోమీటర్ల రన్ చేపట్టగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత మదన్ గుప్తా మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో యువతలో దేశభక్తి స్ఫూర్తి నింపే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అయినా జ్యోతి వెలుగు ఎప్పటికీ ఆరదు. అది ప్రపంచానికి వెలుగునిస్తూనే తన జీవనాన్ని కొనసాగిస్తుంది. ఒక్కసారి మన గత చరిత్రను, పూర్వ చరిత్రను గాని గమనిస్తే మనం ఎటువంటి అసాధ్యాలని సుసాధ్యాలను చేశామో మనకు కనిపిస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ పేరుతో నోటీసులు ఇచ్చిన విధానాన్ని నిరసిస్తూ భారీ ర్యాలీ చేశారు. ఇక ఆదివారం గద్వాల పట్టణంలోని దరూర్ మెట్టు నుంచి పాత బస్టాండ్ అంబేద్కర్ చౌక్ మీదుగా జమ్మిచెట్టు వరకు సాగిన ఈ ర్యాలీలో కేసీఆర్ ను అవమానపరిచారంటూ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంతమందిని విచారించినా కేసీఆర్ కు క్లీన్ చిట్ వస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తూ ఈ చర్యకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేశారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ కాటన్ మిల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ ను కారు కొనడంతో భార్య, పిల్లలతో వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. మరొకవైపు వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పిలుపు మేరకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ మరియు రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. ఆశీర్వాదంతో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే నెంబర్ 1 స్థానానికి తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తికి ఇవాళ సిట్టు పేరు మీద విచారణకు పిలవడం అనేది చాలా దురదృష్టకరం. ర్యాలీలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అక్రమ కేసులు పెట్టే ప్రయత్నాలు చేయడం సరైంది కాదని సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని ఆలేరు మాజీ ప్రజాప్రతినిధి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కు సిట్ విచారణ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించి అనంతరం మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం, గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈరోజు మానసిక వేదన గురి చేయాలనే ఒక కుట్రపూరితమైనటువంటి చర్య రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తా ఉన్నది. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఏమి చేసినా మనోధైర్యంతో ఎదుర్కోవడానికి మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు మనోధైర్యంతో ఈరోజు వాళ్ళు సిట్ నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి పిలిస్తే అటెండ్ అవుతా ఉన్నారు. ఉద్యమకారులపై అక్రమ కేసులను వెంటనే తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం, గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈరోజు మానసిక జోగులాంబ గద్వాల జిల్లాలో కేసీఆర్ పై సిట్ విచారణ నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు గద్వాల పట్టణంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమంతు నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవాద్రలో జరిగిన ఈ ర్యాలీలో డాక్టర్ ఆంజనేయుల గౌడ్ పాల్గొని కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి అవమానమని విమర్శించారు. ఇక జిల్లాలోని వివిధ మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలిసి అర్ధరాత్రి దొంగల్ల నందినగర్లో ఉండని ఇంటికి నోటీసులు అంటించిపోవడం సిగ్గుచేటు. ఇది వ్యవస్థలకే మాయని మచ్చ. ఇట్లా వ్యవస్థని నాశనం చేసి రేవంత్ రెడ్డి సర్కార్ ఆడుతున్న నాటకానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఇవాళ అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఇవాళ నిరసన తెలుపుతా ఉన్నారు. ఇక్కడ కూడా మా ఇన్ఛార్జ్ సమన్వయకర్త మనందరి ఆత్మీయుడు బాస్ హనుమంతు నాయుడు గారి ఆధ్వర్యంలో మా చైర్మన్ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.